స్మార్ట్ శంకర్ తెలుగులో ఒక సినిమా వచ్చింది. అయితే ఈ సినిమాలో హీరో యొక్క మెదడులో ఒక చిప్ పెట్టి దాంతో సైంటిస్టులు ఏ విధంగా ప్రయోగాలు చేస్తారో వాటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఒక ఎంటర్టైన్మెంట్ అనేది మనం చూసాం. అయితే ఈ విధంగా ఇప్పుడు మనకి న్యూరాలింక్ ఆధ్వర్యంలో మానవ మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ అమర్చే ప్రయోగాలు ఊపందుకున్నాయని చెప్పొచ్చు. లేటెస్ట్ గా 3వ వ్యక్తికి కూడా చిప్ అమర్చినట్లు సంస్థ యొక్క సీఈఓ ఎలాన్ మస్క్ తెలిపారు. 2025లో 20 నుండి 30 మందికి చిప్లు అమర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే వెన్నుముక మెదడు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి చేదోడుగా ఉండేలా ఈ చిప్ల డిజైన్ ను డెవలప్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ చిప్లు ఎలా పనిచేస్తాయనే అంశంపై ఆసక్తికరంగా మారింది. అయితే ఈ న్యూరాలింక్ రూపొందించినటువంటి బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ BCIలో 8 మిల్లీమీటర్ల వెడల్పు గల N1 అనే చిప్ ఉంటుంది. అందులో సన్నటి ఎలక్ట్రోడ్లు 3000కు పైగా ఉంటాయి. అవి వెంట్రుకలో 20వ వంతు మందంగా ఉంటాయి. అయితే పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి అక్కడ N1ను పెడతారు. అందులోని ఎలక్ట్రోడ్లను మెదడులోని ముఖ్యమైన భాగాలకు దగ్గరలో ఉంచుతారు. అవి మెత్తగా ఎటువైపైనా వంగేలా ఉంటాయి. అయితే మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్న సందేశాలను గుర్తించి చిప్నకు పంపుతాయి. ఒక చిప్లోని ఎలక్ట్రోడ్లు 1000 న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయి. మొత్తం మీద ఒక వ్యక్తిలోకి 10 చిప్లు ప్రవేశపెట్టవచ్చు. అయితే ఈ BCI ఇన్స్టాల్ అయ్యాక మెదడు నుండి ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ని పంపడం, అందుకోవడం, ప్రేరేపించడం వంటివి చేస్తుంది. వాటిని కంప్యూటర్లో విశ్లేషించగలిగే ఆల్గారిథమ్స్ గా మారుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. మీ దగ్గర వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మీరిచ్చే సపోర్ట్తో మేము మరిన్ని మంచి వీడియోస్ మీ ముందు తీసుకురాగలమని మేము తెలియజేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.